more than 4,000 people వెళ్ళిపోయారండి. లోపల ఇటువంటి ప్రయోజనం లేదు. ఓన్లీ గేట్ ఒకటే, అది కూడా రాంగ్ వేలో ఓపెన్ గేట్. మరి దర్శనం చేసి పంపిస్తాను. మళ్ళా జరగకుండా ఏం చేయాలను అన్ని. నాకు రేషన్ కార్డు కూడా లేదు యాక్చువల్ గా. మన జగన్ రెడ్డి గారు మొత్తం ఉన్న రేషన్ కార్డు కూడా తీర్చారు. యాక్చువల్ గా మా మదర్ కలిసి మాకు 82 కంటే రేషన్ కార్డు. నేను ఇమ్మంటాను, నేను మాట్లాడతాను. మీరు రాసుకొని ప్రద్యుమ్నాకి ఇవ్వండి, నేను మాట్లాడతాను, నేను చేపిస్తాను. ధైర్యంగా నేను పని చేస్తున్నానమ్మా. మనిషికి 1 లక్ష రూపాయలు ఇమ్మంటాను, సరిపోతుందా? మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా. మీరు ఖర్చులకు అన్ని చేసి దర్శనం చేపించి 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాం. మీరు వెళ్ళండి అందరికి. బాగా నీకు మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా? నాకు 2 కార్లు ఆపరేటింగ్ సరిగా అవ్వట్లేదు. ఆ అమ్మాయికి ఒక పని చేస్తాను, అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి. ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? ఈ అమ్మాయి ఒకటే సిక్కుంది. ఎంతమంది ఉంటారు మొత్తం ఇలాంటి వాళ్ళు? 2. వీళ్ళిద్దరికి 3 లక్షలు ఇస్తాం. వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్లో అన్ని చూపించుకోవడానికి. వీళ్ళందరికీ 1 లక్ష రూపాయలకి పంపిస్తాం. దర్శనం కూడా చేసి పంపిస్తాం. సాయంత్రాన్ని కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు మీద పోయి ఎంఆర్ఐ చేశారు. కానీ మీరు ఏమైనా ఇప్పుడు ఎంఆర్ఐ నార్మల్ గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్ కి సహకరించడానికి ఏం చేయాలో చేయండి. ఫిజియోథెరపీ అవన్నీ చేయండి. అవన్నీ చేసి సెట్ చేయండి. ఓకే. అంటే దర్శనం చేసుకోవాలన్నారు కదా కదమ్మా. ఎప్పుడు చేసుకుంటావు దర్శనం? రేపు చేసుకుంటావా? అందుకే రేపే చేపిస్తానన్న. ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరపీ చేయించడం, అంటే వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం చేసి చేయమంటాం. ఓకే మా ధైర్యంగా ఉండి. సరే చేపించండి. అదే వర్కౌట్ చేసి అవన్నీ పెట్టండి. మదనపల్లిమా? నువ్వు ఒక్కడే వచ్చావా? 400 వచ్చారు. నేను 50 మందిని కాబట్టి అక్కడే 2 తెచ్చుకుని నాకు కలిసి మళ్ళీ నా మంచి నా కూతురు ఉందా? నేను చూస్తాను. మీకు ఎట్లుంది ఇప్పుడు? డాక్టర్లు వెరీ గుడ్. వెంకటేశ్వర స్వామి వాళ్ళ ల్యాబ్స్ తెచ్చుకుంది. నాకు అర్థమైంది. పోలీసులు కూడా ఏం చేసేది? అదేమా పోలీసులు 10 మంది ఉంది, ఇలా 5,000 మంది. నువ్వు ఎన్నిసార్లు వచ్చావు ఇక్కడికి? డైలీ వస్తాను సార్. ఎన్ని సంవత్సరాలు వచ్చావు? ప్రతి రోజు వస్తాను సార్. నడుచుకుని వచ్చేది. 5వ తారీఖు నుంచి నడుచుకుని వచ్చేది. 400 మంది. ఎప్పుడు ఏకాదశికి వస్తావా? ఏకాదశి. అప్పుడు కొండపైన ఉన్నప్పుడు ఏమి ఇబ్బందులు లేవా? కొండపైన పెట్టేయండి సార్. చికెన్ పెట్టగలి అయితుందో కాదని చాలా మంది చెప్తారు. నాకు అర్థమైంది. కొండపైన పెట్టేయండి. 4 దినాలకు పెట్టేయండి. ఆడే ఉంటాం. కింద మాత్రం చేపిస్తాను. ధైర్యం కూడా నేను చేపిస్తాను. రేపే దర్శనం చేపిస్తాను. మనిషికి నా కూతురు కూడా నేను చూస్తాను, నేను చేపిస్తాను. మళ్ళా ట్రీట్మెంట్ కావాలని మళ్ళా దర్శనం అయినా కూడా మళ్ళా వచ్చి చేపిస్తాను. ధైర్యం ఈసారి నుంచి అక్కడి నుంచి పెడతాం. 5 రోజుల కింద ఈ రోజు నుంచి ఇంకా అక్కడి నుంచి పెట్టిస్తాం. నాకు రోజు పెట్టిన చూసుకోండి. సరేనా? ధైర్యం కూడా.